ఒక దేశం ఎప్పుడు భయపడుతుంది? ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు. ఒక దేశం ఎప్పుడు భయపడుతుంది? ఆ దేశంలో రోగాలు వ్యాధులు వచ్చినప్పుడు. ఒక దేశం ఎప్పుడు భయపడుతుంది? ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దుష్ట పరిపాలన ఉన్నప్పుడు. ఒక దేశం ఎప్పుడు భయపడుతుంది? ఆ దేశంలో ఉన్నటువంటి రాజులు, నాయకులు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అపవిత్రమైనటువంటి పనులు చేసినప్పుడు భయాందోళనకు గురైపోతుంది. ప్రజలు ఏమైపోతారో, కుటుంబం ఏమైపోతుందో, భర్త ఏమైపోతుందో, భార్య ఏమైపోతుందో. దేశం భయపడుతుంది అనంటే రాష్ట్రం భయపడదా? భయపడుతుంది. రాష్ట్రం భయపడుతుందంటే జిల్లాలు భయపడవా? భయపడతాయి. జిల్లాలు భయపడుతున్నాయంటే మండలాలు భయపడవా? భయపడతాయి. మండలాలు భయపడుతున్నాయి అంటే గ్రామాలు భయపడవా? గ్రామాలు భయపడతాయి. గ్రామాలు భయపడుతున్నాయంటే మరి ఎవరు భయపడతారు తెలుసా? నువ్వే. గ్రామంలో ఉన్నది ఎవరు? నువ్వే. ఒక మనిషి ఇట్లా అన్నాడు, ఒక మంచి వ్యక్తి, దేశం అంటే మట్టి కాదోయ్. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేశం అంటే ఎవరు? అందరు చెప్పండి. మనుషులు, పెద్దోళ్ళు, పిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధాపలు ఉన్నవాళ్ళు, యవనస్తులు, యవన స్త్రీలు, యవన పురుషులు, వీళ్ళందరినీ మనం ఏమంటామంటే దేశం. ఏమంటామో దేశం. ఈ దేశాన్ని ఏమంటున్నాడు తెలుసా? భయపడొద్దు. గట్టిగా చప్పలు దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా.